గత 30-40 సంవత్సరాలుగా ఫన్ పండించి ప్రేక్షకుల అలరించిన రాజేంద్ర ప్రసాద్కు ప్రజలు, ప్రభుత్వాలు నటకిరీటి అనే బిరుదునిచ్చి సత్కరించి గౌరవిస్తున్నారు. మరి ఆయన వ్యక్తిగతమైనటువంటి సమస్యలో ఆయన వయసు రీత్యా కొంచెం బ్యాలెన్స్ తప్పాడో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఏ మీటింగ్కి పోయినా మందు కొట్టేసి మహా మజాగా మాట్లాడుతూ లేనిపోని చెత్తంతా వాగుతున్నాడని అటు ప్రేక్షకులు కానీ అటు సినిమా వాళ్ళు కానీ విమర్శలు చేస్తున్నారు. అయినా గౌరవప్రదంగా ఉండాల్సిన వయసులో ఇలాంటి చీప్ ట్రిక్స్ పాటించడం వల్ల ఆయనకున్నటువంటి విలువ పోగొట్టుకుంటాడు. ప్రతి చోట పోయినప్పుడు ప్రధానమంత్రి నా సినిమాలు మెచ్చుకున్నాడు, రామారావు వాళ్ళ గొడ్డ సావిట్లో నేను పుట్టినానని చెప్తాడు కదా. ఆ గతాన్ని అంత బాగా జ్ఞాపకం పెట్టుకున్నటువంటి వాడు ప్రేక్షకులు అంత ఫండ్తో అలరించి ఇప్పుడు ఇంత దరిద్రాలుగా జనం నోట్లో నానడం అతనికి అవసరమా?